ఆధార్ లింక్తో 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివ్. అంటే ఆధార్కి పాన్కి లింక్ చేసుకోమని ఎప్పటి నుంచో చెప్తున్నారు, చేయని వాళ్ళకి డీయాక్టివేట్ అవుతాయంట. మరోవైపు ఈ మధ్యకాలంలో 2 కోట్ల ఆధార్ కార్డులు గల్లంతయ్యాయని ఒక కాన్సెప్ట్ వినిపిస్తుంది. సో ఆ 2 కోట్లు కూడా ఏంటంటే ఆధార్ కార్డుకి సంబంధించిన ఏయుడి అని ఉంటుంది కదా, సో ఆ ఆధార్ కార్డులు ఏదైతే ఆన్లైన్లో చేస్తామో యూనిక్ ఐడెంటిఫికేషన్కి సంబంధించి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఈ అక్రమ వలసలు వీటన్నిటి మీద సెజరింగ్ ఇవ్వడం కోసం ఒక దృష్టి పెడితే సుమారుగా 2 కోట్ల ఆధార్ కార్డులు తొలగించారు. ఆ 2 కోట్లలో కూడా ఏంటంటే ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళు తీసేశారంట. అంటే 2 కోట్ల మంది అంటే చూడండి, అంటే ఎవరైతే డెత్ సర్టిఫికెట్ తీసుకుంటున్నారో ఆ డెత్ సర్టిఫికెట్ ఏ ఆధార్ బేస్ చేసి తీసుకుంటున్నారో అటువంటి ఆధారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా సిజరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలా చేస్తే దేశవ్యాప్తంగా 2 కోట్ల ఆధార్ కార్డులు డేటా యుఐడిఏ నుంచి తొలగించడం జరిగింది. పైపెచ్చు ఇక్కడ మరో వార్త కూడా ఏంటంటే ఆధార్ కార్డుతో పాన్ అనుసంధానం చేయకపోతే దానికి రకరకాలుగా ఇబ్బందులు కలుగుతాయి. ఒక్కొక్కటి పేరు మీద 2-3 ఆధార్లు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి వాటిని కూడా కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆధారు పాన్ అనుసంధానం అయితే ఇటువంటి బోగస్ కార్డులను ఏరివేసే కార్యక్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ నిమగ్నమై ఉంది. అందువల్ల ఈ బోగస్ ఆధార్ కార్డులు ఏరివేత కార్యక్రమం ఉంది. పైపెచ్చు దీనికి లింక్ అవుతూ ఓటర్ ఐడీని కూడా అనుసంధానం చేసేస్తే ఈ డమ్మీ ఓటర్ ఐడీలు, బోగస్ ఓటర్ ఐడీలు ఇవన్నీ కూడా పోతాయి. ఇప్పుడు సర్ చేస్తున్న ఏదైతే ఉందో ఈ ఏరివేత కార్యక్రమం, దీన్ని విపక్షాలు ఖండిస్తున్నాయి. బట్ ఇలా చేయడం వల్ల ఈ వలసదారులు, చొరబాటుదారులు కూడా మనం ఎదుర్కోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి 5 ఏళ్ల కిందట ఒక ఉద్యోగిని పెళ్లి చేసుకుందంట. వాడు వేరే మతస్థులకు సంబంధించిన వాడు. తీరా వాడు చూస్తే ఎప్పుడో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చేసి ఇక్కడ ఒక దాన్ని అంటే డూప్లికేట్ ఆధార్ క్రియేట్ చేసుకొని దాని మీద అన్నీ పెట్టుకొని ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించాడంట. ఇవాళ రేపు శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా ఏదో ఒక రకంగా అమౌంట్ ఇచ్చేసి సర్టిఫికెట్లు, ఎక్స్పీరియన్స్ లెటర్లు క్రియేట్ చేసేసి ఈ విధంగా మేనేజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వాడి నిజరూపం బయటపడిన తర్వాత బయటకు వచ్చి బోరును ఏడుస్తూ వాడు అసలు పేరు మార్చుకున్నాడు, వాడు హిందువు కూడా కాదు, వేరే మతం వాడు, హిందూ అని చెప్పి నన్ను పెళ్లి చేసుకుని మోసం చేశాడు, ఇప్పుడు వాడి పరిస్థితి ఇది, వాడు అసలు ఇండియనే కాదు అని చెప్పి కూడా ఆమె ఒక సోషల్ మీడియా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. మనం ఆ మధ్యకాలం వైరల్ అయింది, మనం చూసాం. సో ఇటువంటివన్నీ బోగస్ని, ఈ డూప్లికేట్ని ఏరివేయడానికి ఈ విధంగా ఆధార్ సంస్థ డిసైడ్ అయ్యింది. ఇప్పటికే కేవలం చనిపోయిన వాళ్ళవే 2 కోట్ల వరకు డిలీట్ చేయడం జరిగింది. ఇంకా ఎంతమంది ఉన్నారో, కొంతమంది ఆ డెత్ సర్టిఫికేట్ అనాశవంగా చనిపోతారు, వాటికి డెత్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వరు, ఇచ్చినా కూడా వాడి పేరు తెలియదు కాబట్టి ఏమని ఇస్తారు, వాడికి ఒక ఆధార్ అన్నీ అటాచ్ చేస్తేనే డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. సో అలా తెలియని ఇంకెన్ని ఉన్నాయో. సో ఇట్లా రకరకాల అంశాల నుంచి కూడా ఒక్కొక్కటిగా సిజరింగ్ ఇచ్చుకుంటూ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. సో చూద్దాం మరి ఆధార్ పాన్ కూడా అనుసంధానం చేసుకున్న వాళ్ళకి కూడా ఇబ్బందికి ఆ పాన్ ఇకపై పని చేయకపోవచ్చు. అది కూడా గడువు ఇచ్చారు మొన్న జూన్ 30 వరకు. ఎప్పుడో ఇకపై చేయాలంటే పెనాల్టీతో సహా చేసుకోవాలని కూడా మరలా రేపు ఫిబ్రవరికి ఇప్పటి వరకు ఛాన్స్ ఇచ్చినట్టున్నారు. మేబీ 500 రూపాయల పెనాల్టీతో ఆ అనుసంధానం ఏదో చేసుకునే అవకాశం ఉంది. అది కూడా చేయకపోతే పాన్ కూడా బ్లాక్ అయిపోయే అవకాశం ఉంది. బ్లాక్ అయిపోతే మరలా ఇంకోసారి రీప్రొడ్యూస్ చేసుకోవాలి, అప్పుడు ఒరిజినల్ ఆధార్ కాదా అని చెక్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నకిలీ ఆధారాలు కూడా క్రియేట్ చేస్తున్నారు పిచ్చి పిచ్చి నెంబర్తో. అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే ఆ నెంబర్ తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసి చేస్తున్నారు. అది ఆన్లైన్లో చెక్ చేసరికి అది మిస్ మ్యాచ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది. సో ఆధార్ కార్డులు కూడా చాలామంది పిన్ పెట్టుకోవడం మంచిది. ఎవరికి ఆధార్ కార్డు ఊరికే షేర్ చేయకండి.